హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏటీజీ వంటలు. ఈ వీడియోలో స్వీట్ కార్న్ క్యాబేజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక క్యాబేజీని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి తురుమును వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా ఇలా గోబీలాగా వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వరకు ఉంచుకొని మిగతాది తీసేసేయండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి తురుమును వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. అలాగే ఒక కప్పు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మ్యాగీ మసాలా పౌడర్ని ఒక ప్యాకెట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక స్పూన్ మైదాని వాటర్లో కలిపేసుకొని ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మంచూరియా బాల్స్ని అందులో వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ క్యాబేజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.